మీకు కనిపిస్తుంది అనుకుంటా లేపాక్షి విగ్రహం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము మనము. 2 to 3 kilometers ఉంటుంది. సక్సెస్ఫుల్లీ ఫైనల్ డెస్టినేషన్ ఇన్ దిస్ డే. ఇంకా మంచిగా లేపాక్షిని ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా షేర్ చేస్తాను. బట్ మర్చిపోకుండా వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇలా ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. ఎలాంటి కంటెంట్స్ అంటే ఎవ్వరు చూడని కంటెంట్స్ని తీసుకురావాలని ట్రై చేస్తున్నాను. బట్ కొన్ని రోజులు ఓపిక పట్టుకోండి. ఆల్మోస్ట్ అన్ని చూసిన వీడియోస్ అయితే తీస్తాను నేను కూడా. కానీ తొందరలో ఎవ్వరు చూడని వీడియోస్ అన్నీ నేను మీకు తీసి చూపిస్తాను. యాక్చువల్లీ లొకేషన్ సూపర్ ఉంది. గౌరీబిదనూరుకి వచ్చేసినామండి. ఇక్కడ ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉంటే లాస్ట్ స్టేషన్ తీసుకొని ఇంకా ఏపీలోకి ఎంటర్ అవుదాం. అదే అండి జటాయు పక్షికి స్టోరీ ఉంది. మంచిగా స్టోరీ కూడా చెప్తాను మీకు. అలా ఎందుకు ఈ ప్లేస్కి ఆ పేరు వచ్చింది, ఎందుకు ఏం జరిగింది ఈ ప్లేస్కి అన్నీ 1 by 1 మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే అండి జటాయు పక్షి. సో బైక్ ఇక్కడనే పార్క్ చేసుకోవచ్చు. బైక్కి ఏం పెద్ద అమౌంట్ ఏం ఛార్జ్ చేయడం లేదు. చూస్తున్నారు కదా, అదే జటాయు పక్షి. అసలు స్టోరీ ఏదంటే రావణాసుడు సీతని అపహరించి తీసుకెళ్లేటప్పుడు ఆ వాహనానికి ఈ జటాయు పక్షి అనేది అడ్డం పడుతుంది. రావణాసుడికి కోపం వచ్చి తన కత్తితో చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అది రెక్కలు తగులుకొని రెక్కలు మాత్రం దిగిపడి ఇక్కడ పడతాయి అన్నమాట. ఆ పక్షి ఇక్కడనే ఉంటుంది. విరిగి పడిపోయి ఇక్కడ పడిపోయిన తర్వాత ఇంకా రాముడు ఆ సీతను వెతుక్కుంటూ వస్తూ ఇక్కడ చూసి ఆ పక్షికి పునర్జన్మ ఇచ్చేసి తనలో కలిపేసుకుంటాడు. అప్పుడు లే పక్షి అని అనగా దానికి ఇలా లేపాక్షి అని పేరు వచ్చింది. దీని స్టోరీ ప్రకారం దానికి ఉన్న స్టోరీ ఇది. చిన్న ఉందో 1.5 ఓకే బ్రో. వెయిట్ ఇతను ఎవరు అనుకుంటున్నారా? ఇతను వచ్చేసి వన్ ఆఫ్ ద విజిటర్ అనమాట. ఇతను కూడా ఆ ప్లేస్ విజిట్ చేయడానికి వచ్చాడు. బట్ ఆ ప్లేస్ యొక్క హిస్టరీని మనకు ಕನ್ನಡలో చెప్పాడు. ಸೊ చూసి ಎಂಜಾಯ್ చేయండి. ಈ ಸ್ಥಳದ ಹೆಸರು ಲೇಪಾಕ್ಷಿ ಅಂತ. ನೀವು ಹಿಂದೆ ನೋಡ್ತಿರೋದು ಒಂದು ಗರುಡ. ಇದೇನು ಇತಿಹಾಸ ಅಂದರೆ ರಾಮಾಯಣದಲ್ಲಿ ರಾವಣ ಒಂದು ಸೀತೆನ ಯಾವಾಗ ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನೋ ಆ ಟೈಮಲ್ಲಿ ಒಂದೇ ಎವಿಡೆನ್ಸ್ ಯಾವ್ದು ನೋಡಿರೋದಂದರೆ ಈ ಗರುಡ. ಸೊ ಈ ಗರುಡ ಬಂದ್ಬಿಟ್ಟು ಆದಷ್ಟು ಬಂದ್ಬಿಟ್ಟು ಸೀತೆಯನ್ನು ಕಾಪಾಡೋಕ್ಕೆ ರಾವಣ ಜೊತೆ ಹೋರಾಡುತ್ತೆ. ಅದೇ ರಾವಣ ಎಷ್ಟು ಶಕ್ತಿಶಾಲಿ ಇರೋದ್ರಿಂದ ಅದರ ರೆಕ್ಕೆಯನ್ನು ಕತ್ತರಿಸಾಕ್ತಾನೆ. ಸೊ ಆ ರೆಕ್ಕೆನ ಕತ್ತರಿಸಾಕಿರೋ ಗರುಡನೇ ಇದು. ಇದೇ ಈ ಸ್ಥಳದ ಹೆಮ್ಮೆತನೇ ಇದು. ఇదే రేపక్షి. ఫ్రీ ఫుడ్ కావాలంటే బ్రో టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంది ఫ్రీ అన్న ప్రసాదం. యాక్చువల్గా మేము జటాయు ప్లేస్ని విజిట్ చేసేసరికి మాకు 3 అయిపోయింది. సో ఇంకా ఏం ఫుడ్ ఉండదులే అని చెప్పేసి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్దామని వెళ్ళాము. కానీ ఇంకా 3 అవుతున్నా కానీ ఫ్రీ ఫుడ్ సర్వ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో అందుకే ఇమ్మీడియట్గా మేము అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము, ఎలా ఉంది ఇక్కడ ఫ్రీ ఫుడ్ అని మొత్తం చేయడానికి వెళ్ళాము. సో శ్రీ దుర్గా పావనేశ్వర వీరభద్రస్వామి అన్నదాన భవనం లేపాక్షి. ఇది ఓన్లీ శనివారం ఆదివారం మాత్రమే అవైలబిలిటీ ఉంటుందండి. కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. 1 టైప్ ఆఫ్ స్వీట్, అదే పాయసము, అన్నం, పప్పు, తర్వాత పెరగన్నం పెట్టారు. చాలా బాగుంది. సో ఎవరన్నా శనివారం ఆదివారం టెంపుల్ ఎంట్రన్స్.
సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇదే మన చరిత్ర కళ, మన ఇండియాని గుర్తింపచేసే కళ ఇది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని నృత్యం చేసేది, సమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో వాయించేది మొత్తం అవే ఉన్నాయి మోస్ట్లీ. వీలైతే లోపల కూడా తీస్తాను, లేదంటే ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకున్నాం. నాకు తెలిసి కెమెరా అలౌడ్ లేదు. సో ఇక్కడ నుంచే మీకు మొత్తం గర్భగుడి చూపిస్తాను. యాక్చువల్గా ఈ టెంపుల్ వచ్చేసి 16వ శతాబ్దంలో విజయనగర కోశాధికారులైన విరుపన్న అన్న అతని తమ్ముడు వీరన్న 70 స్తంభాలతో నిర్మించిన దేవాలయం అండి ఇది. మొత్తం ఆల్మోస్ట్ 70 ఉంటాయన్నమాట ఈ స్తంభాలు మొత్తం. ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క శిల్పం చెక్కబడింది. ఇదే నాట్య మండపం. సో మధ్య అంతా ఖాళీ స్థలం ఉంటుంది, చుట్టూ స్తంభాలు ఉన్నాయి. మీరు బాగా గమనిస్తే ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క డిఫరెంట్ వేలో చెక్కబడింది. కొన్ని శిల్పాలేమో వాయిద్యాలను వాయిస్తున్నట్లు, కొన్ని శిల్పాలేమో నృత్యం చేస్తున్నట్టు. సో ఇక్కడ నృత్యం చేస్తుంది అండ్ ఇక్కడ కూడా నృత్యం చేస్తుంది. ఇంకా శివపార్వతులు అండ్ బ్రహ్మ, ఇతను బ్రహ్మ ఇంకా శివపార్వతులు వీటిని తిలకిస్తూ ఆనందిస్తున్నట్లుగా చెక్కబడినాయి స్తంభాలన్నీ. ఇక్కడ కూడా నిత్యురాళ్ళు, అదే నాట్యం చేసే వాళ్ళు నాట్యం చేస్తున్నట్టు చెక్కబడింది. ఇది ఒక్కొక్క శిల్పం ఆల్మోస్ట్ మనిషి హైట్లో చెక్కబడింది. చూడండి, అసలు ఇలాంటి పెద్ద శిల్పాలు నేను ఎక్కడ చూడలేదు. 7 వారాల నగలు ఎట్లుంటాయి, 7 వారాలు వాళ్ళు ఎట్లా డ్రెస్సింగ్ చేస్తారు, ఆ కాలంలో ఎట్లా ఉన్నది మన హిందూ సాంప్రదాయం. కానీ ఆడ పెయింటింగ్ చేస్తారు. ఆ పెయింటింగ్ అంతా వచ్చి పెయింట్ లేదు, న్యాచురల్ ఆకులు పువ్వులు ఈ రసాలు తీసి దాంతో చేసిన పెయింటింగ్. ఈ స్తంభమే గాలిలో వేలాడే స్తంభము. స్తంభం వచ్చేసి అన్ని స్తంభాలకు డిఫరెంట్గా ఉంటుంది. అన్ని స్తంభాలు మనకి పైన సీలింగ్కి అన్ని కింద భూమికి అతుక్కొని ఉంటాయి కదా అన్ని స్తంభాలు. కానీ అదొక్క స్తంభం మాత్రం పైన సీలింగ్కి అతుక్కొని ఉంటుంది, కానీ కింద మనకు గ్యాప్ ఉంటుంది. అది ఎందుకంటే కదా ఎప్పుడైనా అని అన్ని స్తంభాలు, అది ఏదైనా భూకంపం కానీ ఏదన్నా అది స్తంభాలు కింద పడడానికి వచ్చే సమయంలో ఈ ఒక్క స్తంభం మాత్రము అలా కిందకి జరిగి మిగతా 69 స్తంభాలకి సపోర్ట్గా నిలుస్తుందంట. అది హిస్టారికల్ స్టోరీ, బట్ నాకైతే అంతగా తెలియదు. ఇక్కడ చెప్పుకుంటున్నారు అదే అని. ఇంకా మేబీ ఇది కాదు వేరేది ఏమన్నా ఉంది దీనికి అంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో చెప్పండి, తెలుసుకుంటారు. ఇది టెంపుల్ కదా, టెంపుల్ నుంచి ఇట్లా బ్యాక్ సైడ్ రాగానే మనకి ఇది కళ్యాణ మండపం కనిపిస్తుంది. ఇది అసంపూర్తిగా కన్స్ట్రక్షన్ చేయబడింది, అంటే సగమే కన్స్ట్రక్షన్ చేయబడింది. ఎందుకంటే దీనికి కూడా ఒక స్టోరీ ఉంది హిస్టారికల్గా. ఇక్కడ 10 మంది ఋషులు ఈ కళ్యాణాన్ని ఆహ్వానిస్తున్నట్లుగా నిర్మించబడ్డారు. మొత్తం 10 మంది ఋషులు కదా. సో కొంతమంది రాజ ఋషులు ఉన్నారు, కొంతమంది బ్రహ్మ ఋషులు ఉన్నారు. కిరీటం ఉన్న ఋషులు రాజ ఋషులు, కిరీటం లేని ఋషులు వచ్చేసి బ్రహ్మ ఋషులుగా ఇక్కడ చెప్పుకుంటున్నారు. అక్కడ చూస్తున్నారా, అవే అండి ఆ రక్తపు మరకలు. ఈ రక్తపు మరకలకి ఈ కళ్యాణ మండపంకి మధ్య కనెక్షన్ ఉందండి. ఏమిటి ఆ కనెక్షన్ అంటే, వీరన్న అతని తమ్ముడు వీరపన్న ఇద్దరు కలిసి ఈ దేవాలయాన్ని కట్టిస్తున్నారు కదా. అతను ముఖ్య రాజుకి, అంటే తన రాజుకు తెలియకుండా ప్రభుత్వ సొమ్ముతో ఈ ఆలయాన్ని కట్టించేవాడంట. సడన్గా వాళ్ళ రాజుకు తెలియడం వల్ల అతను ఏం చేస్తాడో ఏం శిక్షిస్తాడో అని భయపడి ఈ కన్స్ట్రక్షన్ ఇలానే మధ్యలో ఆపేసి ఈ కళ్యాణ మండపంని ఇలా మధ్యలోనే అసంపూర్తిగా నిలబెట్టేసి తనకు విధించే శిక్షను ముందే తనంతకు తానే తీసుకొని తన 2 కళ్ళను తీసేసి ఆ గోడకు కొట్టేశాడనమాట. సో తనంతకు తానే ఆ శిక్ష అనుభవించుకొని 2 కళ్ళు తీసేసి అక్కడున్న గోడ కట్టేశారు. బ్రిటిష్ కాలంలో దాన్ని సైంటిఫిక్గా నిరూపించారు, అది మనిషి యొక్క రక్తమే అని. సో ఇప్పటికీ 2 మరకలు అలాగే ఉన్నాయి చెదిరిపోకుండా. ఇప్పుడు కూడా ఎవరు చెక్ చేసినా కానీ అవి బ్లడ్గానే నిర్ధారిస్తారు. సో ఇదండి ఆ కళ్యాణ మండపం.
ఇది సీతారాముల కళ్యాణం కోసం నిర్మించబడ్డ మండపం. నిర్మించింటే చాలా బాగుండేది, బట్ నిర్మించలేకపోయారు. ఇక్కడ సకల దేవులందరూ ఈ మండపంకి ఆహ్వానితులై వచ్చినట్లుగా ఉన్నారు. చూడండి, ఋషులు, వెంకటేశ్వర స్వామి, బ్రహ్మ, అందరూ. నాకు చాలా మంది తెలియదు. ఇతను వచ్చేసి ఒక ఋషి శిల్పం. ఇతను తెలియదు, విష్ణు అనుకుంటా. సో ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కటి, వెంకటేశ్వర స్వామి, ఇలా అందరూ ఈ కళ్యాణంకి ఆహ్వానితులై వస్తున్నట్లుగా చిత్రీకరించారు కాదు, శిల్పించారు, శిల్పంగా చెక్కబడ్డారు. ఇంకా బ్యాక్ సైడే మనకి ఇక్కడ మొత్తం 40 స్తంభాలు ఉన్నాయి. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క డిజైన్ ఉంది. చూసారు కదా, మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు మన అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు వేసుకునే శారీస్ మీద ఉండే డిజైనింగ్ ఇవి అనమాట. సో అప్పట్లోనే వీళ్ళు నిర్మించారు. 40 స్తంభాలకు ప్రతి స్తంభానికి 4 దిక్కు 4 రకాల డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవే ఇప్పుడు మనం యూజ్ చేసే శారీస్కి ప్రింటింగ్గా యూజ్ చేస్తూ ఉన్నారు డిజైన్స్ని. ఇది వచ్చేసి గణపతి అనమాట. మనం ఇప్పుడు ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా ఫస్ట్ గణపతి పూజనతోనే మొదలు పెడతాం కదా. అలాగే ఈ టెంపుల్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసే ముందు ఫస్ట్ ఈ విగ్రహాన్ని స్థాపించారు, అంటే శిల్పంతో చెక్కించారు. ఇది కూడా ఏకశిలా విగ్రహమే. 7 తలలతో కలిగిన శివలింగం. ఈ లింగానికి కూడా ఒక చరిత్ర ఉందండి. ఈ శిల్పాలు చెక్కే వాళ్ళల్లో ప్రథమ శిల్పుడు ఉంటాడు కదా, అంటే మెయిన్ పర్సన్ అనుకోండి. సో ఆ పర్సన్ తినడానికి వచ్చినప్పుడు అతనికి భోజనానికి కొంచెం సమయం అడిగారు, సో తయారు చేయడానికి. సో ఆ తయారు చేసే లోపు ఆ శిల్పకారి ఈ శిల్పాన్ని ఆ భోజనం తయారు చేసే టైంలోనే శిల్పం మొత్తం చెక్కేశాడంట. సో అది దీని హిస్టరీ. కన్నడలో చెప్పండి, బాగుంటుంది. కన్నడలో నమస్కారము స్వామి. ఇది సీతమ్మ వారి పాదము. ఇక్కడ 365 days ఎప్పుడు పాదాలు ఇట్లే నీళ్ళు ఉంటాయి. మనము ఎప్పుడు వచ్చినా నీళ్ళు ఇనికిపోవు, ఇలాగే ఎప్పుడు ఇట్లే ఉంటుంది. ఇది అమ్మవారి ఒక మహిమ ఇది. అందువల్ల ఇక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీ అమ్మవారి పాదం దర్శనం చేసుకొని వెళ్తారు. ఇది లేపాక్షికి అది పేరు ఎట్లా వచ్చిందన్నా మీకు ఐడియా ఉంది? లేపాక్షికి పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ రావణాసుడు గరుత్మంతుడికి యుద్ధం జరుగుతుంది. ఇక్కడ యుద్ధం జరిగినప్పుడు రావణాసుడు గరుత్మంతుడిని సంహరించే టైంలో రెక్కలు నరికేస్తాడు కాబట్టి ఇక్కడ పడిన దానికి ఇక్కడ లేపక్షి అనే దానికి లేపాక్షి అనేసి పేరు వచ్చింది. రాముడు ఇక్కడ నడిచొచ్చిన దారిలోన గరుత్మంతుని చూసి లేపాక్షి అన్నప్పుడు ఈ పేరు లేపాక్షి అని పేరు వచ్చింది. అదే ఉండాలి, హిస్టారికల్ గా కూడా హిస్టరీ మొత్తం అదే ఉంది. అవును, అదే అంతే స్వామి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, సపోర్ట్ చేస్తున్నందుకు. వీళ్ళంతా కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అసలు ఈ హిస్టరీ చాలా మటుకు మనకు అన్న చెప్తూనే వస్తున్నాడు ప్రతి ఒక్క విషయాన్ని. ఈయన కూడా చాలా సపోర్ట్ ఇస్తున్నాడు. తనతో పాటు ట్రావెల్స్తో నన్ను కూడా ఇన్వైట్ చేశాడు. సో నీకేం కావాలన్నా అని సపోర్ట్ ఇస్తామని చెప్పేసి చాలా థ్యాంక్స్ అన్న. సో ఫైనల్గా నంది దర్శనానికి వచ్చేసాము. ఈ నంది యొక్క ప్రత్యేకత ఏకశిలా విగ్రహం అన్నమాట. మొత్తం ఒకటే స్టోన్ మీదనే మొత్తం చెదిరిపోకుండా చెక్కారనమాట, ఎక్కడే కానీ మిస్ కాకుండా. యాక్చువల్గా ఈ నంది వచ్చేసి టెంపుల్కి కొంచెం డిస్టెన్స్లో అవుట్ సైడ్ ఉందన్నమాట. ఇది ఇక్కడ ఎందుకు ఉంది అంటే మనం చూసాం కదా ఇందాక, వాళ్ళ అమ్మ ఫుడ్ తయారు చేసే లోపు శిల్పకారుడు ఒక శిల్పాన్ని, అంటే నందిని 7 పడగలతో కలిగిన నందిని చెక్కేశాడనమాట ఫుడ్ తయారు చేసే లోపలనే. కానీ మన ఇండియాలో ఒకటి ఉందన్నమాట, ఎక్కడ శివలింగం ఉన్నా అక్కడ ఖచ్చితంగా దానికి ఆపోజిట్లో నంది ఉంటుంది. కానీ మనం అక్కడ చూస్తే నంది ఉండడు. సో అందుకని చెప్పేసి అక్కడికి ఆపోజిట్లో, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అవుట్ సైడ్ అంటే టెంపుల్కి బయటి సైడ్ పెద్ద విగ్రహాన్ని, అది కూడా ఏకశిల్పంతో చెక్కబడ్డ నందిని ఇక్కడ స్థాపించారనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకు శివుడు ఎగ్జాక్ట్గా కనపడతాడు. బట్ ఇప్పుడు కొంచెం షాప్స్ అవన్నీ ఉండడం వల్ల కొంచెం కనపడాడు. సో ఎగ్జాక్ట్గా ఉంటుంది ఇది ఆ శివునికి నంది వచ్చేసి. ఇది అన్ని నందిలలో అతి పెద్ద నంది ఇదే అనమాట. అది కూడా ఏకశిలా విగ్రహం నంది. ఇది మన లేపాక్షిలో ఉంది. నంది అయితే నంది మెడలో ఉన్న గంట అనమాట. ఇది చూడండి, గంట కూడా ఆ ఏకశిలా విగ్రహంలోనే మొత్తం శిల్పించారనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి.